సూర్య, అదే మమ్మీ, ఏమీ లేదు మమ్మీ. నువ్వేదో చేస్తున్నావు, చెప్తావా లేదా నాన్నని లేపమంటావా? నిజంగా ఏం లేదు మమ్మీ, నిద్ర రాకపోతే హాల్లో కూర్చున్నానంతే. సరే, ఇలా అయితే వినవు. లైట్ ఆన్ చేసి అందరినీ పిలుస్తాను. వద్దొద్దు మమ్మీ, వద్దొద్దు, వద్దు మమ్మీ. సూర్య, డబ్బులు దొంగతనం చేసావా? అయినా ఎక్కడి నుంచి వచ్చింది నీకు అలవాటు? ఛ! మమ్మీ, నేను ఈ డబ్బులు కొట్టేయలేదు మమ్మీ. మరి సిద్ధు సేవింగ్స్ నుంచి తీసుకున్నావా? నీకేం కావాలో అడిగితే కొనిస్తాం కదా సూర్య. ఎందుకు ఇలా చేసి నన్ను బాధ పెడతావు? అమ్మా, అది సిద్ధు సేవింగ్స్ కూడా కాదమ్మా. ఇంట్లోనూ తీయక సిద్ధు మనీ కాక ఎక్కడ వింత డబ్బులు? నావి మమ్మీ, నేను యాక్ట్ చేశా కదా, వాళ్ళు మనీ ఇచ్చారు. రేపు రాఖీ కదా, ఎప్పుడు సిద్ధు నా కోసం ఏదొకటి చేస్తాడు. కానీ నేను సిద్ధు కోసం ఏది చేయలేదు. అందుకే ఆ మనీతో సిద్ధుకి ఏమైనా కొందామనుకుంటున్నా. సారీ నాన్న, నువ్వు మళ్ళీ ముందులా చేస్తున్నావు అనుకున్నాను. సిద్ధుకి సర్ప్రైజ్ ఇద్దామని మనీ ఎంతున్నాయో చూస్తున్నా. నా సూర్య బంగారం. సరే, ఇద్దరం కలిసి చూద్దామా మనీ ఎంతున్నాయో? అమ్మో, నీ దగ్గర 4200 ఉన్నాయి సూర్య. గుడ్ గర్ల్. అన్ని సిద్ధు కోసమే ఖర్చు పెడదాం అనుకుంటున్నాం. అయినా ఏమేం కొందాం అనుకుంటున్నావు? ఒక డ్రెస్, సిద్ధుకి ఇష్టమైన గులాబ్ జాము, ఐస్ క్రీమ్ అండ్ రాఖీ, సిద్ధుకి ఇష్టమైన ఫేవరెట్ టాయ్, ఇంకా బోల్డ్ అని స్నాక్స్. అమ్మో, ఇన్ని తీసుకోవాలనుకుంటున్నావా? మరి నీకేం తీసుకోవాలనుకుంటున్నావు? ఆహా, మరి నాకు? నాకు కూడా ఏమొద్దు. సరే, ఈ మనీతో అన్నీ రావు, కానీ రిమోట్ కంట్రోల్ కా నేను డాడీని కొనమంటాను. మిగతావన్నీ ఈ మనీతో కొనేసి, సరేనా? సరే మమ్మీ. సరే నాన్న, బాగా లేట్ అయింది, వెళ్ళి పడుకో. మనీ జాగ్రత్త నాన్న. ఓకే మమ్మీ, సిద్ధుకి ఏం చెప్పకు, సర్ప్రైజ్ చేద్దాం. సరే నాన్న, గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ.